అప్పుడు నేను హలో మై క్యూటీస్, వాట్సాప్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ ఎ బ్యూటిఫుల్ హాల్ వీడియో. మీరందరూ రీసెంట్ టైమ్స్లో చాలా మంది అడుగుతున్నారు కదా 3-piece కుర్తా సెట్స్ అలాంటివి చూపించమని, లైక్ రెగ్యులర్ వేర్గా యూజ్ చేయడం కోసం. సో అదే కలెక్షన్తో ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. ఇవన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నాను, దట్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో. ఎస్పెషల్లీ దుపట్టా పార్ట్ అయితే చాలా బాగుంటాయి, లైక్ కాటన్ ఫ్యాబ్రిక్స్లో ఉంటాయి. సో సూపర్ కంఫీ ఉంటుంది మనం క్యారీ చేయడం కోసం. అండ్ ఇవన్నీ కూడా నేను బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాను కదా. సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ అవుట్ఫిట్స్ అన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను. ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా అవుట్ఫిట్ నచ్చిందంటే మీరు అక్కడ నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే కలెక్షన్ అన్నీ చాలా బాగున్నాయి. 1 by 1 నేను మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ వన్ అయితే ఈ బ్యూట్ లైట్ షేడ్లో ఉన్న కుర్తీ సెట్ చాలా బాగుంటుంది. ఇది చాలా డీసెంట్గా ఉంటుంది. ఈ కలర్ అయితే చాలా లైట్ షేడ్లో ఉంటుంది. సో ఇలా లైట్ షేడ్ మీద మనకి వైట్ కలర్తో మంచిగా ఎంబ్రాయిడరీ అయితే ఇలా ఇచ్చేసారు. ఆ వర్క్ డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో ఇలా ఇక్కడ 3 బటన్స్ కూడా వచ్చేస్తాయి మనకి ఫ్రంట్లో నెక్ పార్ట్ దగ్గర. ఇంకా నెక్కి మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది. ఈ నెక్ దగ్గర ఉన్నదంతా అయితే మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది. అండ్ ఈ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా సర్కిల్ షేప్లో, ఇవన్నీ అయితే మనకి ప్రింటింగ్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ అయితే మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చేస్తారు. ఇక్కడ బార్డర్స్ లాగా ఇలా ఉంటుంది. మధ్యలో అంతా మనకి ఇదంతా ప్రింటింగే ఉంటుంది. ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడున్నా మొత్తం ప్రింటింగే ఉంటుంది, అదైతే ఎంబ్రాయిడరీ కాదు. సో ఇలా ఉంటుంది మొత్తం కుర్తీ అయితే ఇలా ఉంటుంది. మొత్తం ఇలానే ఫ్లవర్స్తో వచ్చేసింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే వస్తుంది, ప్లెయిన్గా రాకుండా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇది కలర్ చాలా డీసెంట్గా ఉంటుంది మనకి. సో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ కూడా మనకి సేమ్ కలర్లో ఇచ్చేసారు, బట్ ప్లెయిన్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీని మీకు దుప్పట్టా అయితే చాలా బాగుంది. నిజంగా దుప్పట్టా కోసమైనా ఈ అవుట్ఫిట్ అయితే మనం ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంది దుప్పట్టా అయితే. సేమ్ మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా కాటన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు దుప్పట్టా. అండ్ దాని మీద కూడా మొత్తం ప్రింటింగ్ అయితే ఫుల్గా ఇచ్చేసారు. సో దుప్పట్టా అయితే ఇలా ఉంటుంది. కలర్ చాలా బాగుంది కదా డీసెంట్గా. ఈ అవుట్ఫిట్ మీదకి దుపట్టా పేర్ చేస్తే చాలా బాగుంటుంది. దట్టు మనకి ప్లెయిన్గా ఇవ్వలేదు కదా, మొత్తం ఇలా ఇచ్చేసారు కాబట్టి కొంచెం గ్రాండ్గా కూడా అనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది దుపట్టా అయితే. దుపట్టాకి మళ్ళీ సైడ్స్కి అయితే ఇలా బార్డర్స్ లాగా కూడా ఇచ్చారు. మొత్తం అలాగే ప్లెయిన్గా, మొత్తం ఇలా ఫ్లవర్సే కాకుండా బార్డర్స్లో ఇలా కూడా ఉంటుంది. సో ఓవరాల్గా దుపట్టా పార్ట్ అయితే చాలా బాగుంది. అవుట్ఫిట్ మీదకి పేర్ చేసామంటే లుక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ అవుట్ఫిట్. ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ మీరు వేసుకున్న తర్వాత అయితే పక్కా ఫీల్ అయిపోతారు. ఎస్పెషల్లీ కలర్ చాలా నచ్చుతుంది, ఎవరికైనా కూడా చక్కగా సెట్ అయిపోతుంది. ఈ కలర్ అయితే చాలా డీసెంట్ కలర్. అండ్ ఫిట్టింగ్ మనం కరెక్ట్గా ఫిట్ చేయించుకున్నామంటే ఓవరాల్గా లుక్ చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ మెటీరియల్ వచ్చేసి రేయాన్ మెటీరియల్ టాప్ అండ్ బాటమ్ది. అండ్ దుపట్టా అయితే కాటన్ మెటీరియల్. చాలా నీట్గా ఉంటుంది అవుట్ఫిట్. ప్రైస్ వచ్చేసి మనకి 500 to 600 రేంజ్లో వస్తుంది. 550 అలా వస్తుంది కాస్ట్ అయితే. సూపర్ కంఫీ ఉంటుంది. కంఫీ వైజ్ కూడా వేసుకున్న తర్వాత అయితే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంటుంది. డైలీ వేర్లో యూస్ చేయాలనుకున్న వాళ్ళకైతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కైనా, ఆఫీస్ గోయింగ్ గర్ల్స్కైనా, లేకపోతే ఎవరికైనా కూడా చక్కగా సెట్ అయిపోతుంది. డైలీ బేసిస్ మీద అయితే హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఈ అవుట్ఫిట్ అయితే. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో 3-piece కుర్తా సెట్స్ వస్తున్నాయి, దట్టు ఇంత మంచి క్వాలిటీలో అంటే నిజంగా చాలా బెస్ట్ థింగ్. బికాస్ డైలీ వేర్లో మనం ఎక్కువ కలెక్షన్ కూడా పర్చేస్ చేయొచ్చు ఇలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్న వాటిని పర్చేస్ చేసినట్లయితే. అండ్ ఇది వచ్చేసి మన సెకండ్ అవుట్ఫిట్. ఇది మంచి బ్రైట్ రెడ్ కలర్, చాలా బాగుంటుంది అవుట్ఫిట్ అయితే. సో టాప్ అయితే ఇలా వస్తుంది మనకి. టాప్లో యోక్ పార్ట్ అయితే చాలా గ్రాండ్గా ఇచ్చేసారు, చాలా హెవీగా ఉంది. ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్తో ఇచ్చారు, చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ అవుట్ఫిట్ అయితే. మరీ సింపుల్గా కాకుండా కొంచెం ఏదైనా అకేషన్ అలా ఉన్న వాటికి కూడా ఇదైతే మంచిగా స్టైల్ చేయొచ్చు. ఇంకా అక్కడక్కడ మనకైతే మొత్తం ఇలా చిన్న చిన్నగా ఇలా ఇస్తారు. ఇదంతా ప్రింటింగే ఉంటుంది, ఎంబ్రాయిడరీ అయితే కాదు. అండ్ హ్యాండ్స్కి అయితే మనకి చక్కగా ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ అయితే ఇలా ఇచ్చేసారు. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది. అండ్ ఇదైతే స్ట్రైట్ కుర్తీలా కాకుండా మనకి ఇక్కడ బస్ట్ ఏరియా కింది నుంచి చక్కగా ఇలా ప్లీట్స్ అయితే ఇచ్చేస్తారు. అండ్ సైడ్కి ఇలా స్లిట్ అయితే వస్తుంది. ఈ సైడ్స్ స్లిట్స్కి మనకి ప్లెయిన్గా రాకుండా ఇలా మంచిగా బార్డర్ కూడా ఇచ్చేసారు, సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీతోని ఇలా ఉంటుంది. ఇదైతే మనకి స్లిట్స్కి 2 సైడ్లు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ప్లీట్స్ స్టార్ట్ అవుతాయి.
హ్యాండ్స్ కూడా మనకి ఎంబ్రాయిడరీ అయితే ఇలా ఇచ్చేసారు. సో టాప్ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్గా. బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ అదే ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ప్లీట్స్ కూడా సేమ్ అలానే ఫ్రంట్ ఎలా ఉన్నాయో అలానే వస్తుంది. కాకపోతే ఇలా ప్లీట్స్ వచ్చేవన్నీ మనకి అంబ్రిల్లా కట్ లాగా వచ్చేస్తాయి కదా, అలా కాకుండా దీనికైతే సైడ్స్కి స్లిప్స్ అయితే వస్తాయి. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి వచ్చేసి దుపట్టా ఇలా ఇచ్చారు. సేమ్ కలర్లో దుపట్టా అయితే తీసుకున్నారు. కాకపోతే ప్లెయిన్గా కాకుండా మనకి కింద బార్డర్స్ లాగా ఇలా 2 లైన్స్లో లేస్ అయితే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీని మీదకైతే దుపట్టా ఫాలింగ్ మెటీరియల్ ఇలా ఇచ్చేసారు. ప్లెయిన్గా ఉంటుంది దుపట్టా అయితే, సాఫ్ట్ మెటీరియల్ అండ్ ప్లెయిన్గా ఉంటుంది. కాకపోతే బార్డర్స్లో మాత్రం ఇలా చిన్న లేస్ అయితే ఇలా ఇచ్చారు. సో ఇలా ఉంటుంది దుపట్టా అయితే. ఇలాంటి దుపట్టాస్ ఈజీ టు క్యారీ, చాలా బాగుంటాయి. అండ్ లెంత్ వచ్చేసి ఇంత లెంత్ ఉంటుంది దుపట్టా లెంత్ అయితే. మరీ పెద్దగా లెంత్ అయితే రాదు, బట్ యా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మన సెకండ్ అవుట్ఫిట్. ఇది కలర్ అయితే చాలా బ్రైట్గా ఉంటుంది బికాజ్ మంచి రెడ్ షేడ్లో ఉన్న కుర్తీ సెట్ కాబట్టి. అండ్ ప్రైస్ వచ్చేసి ఇది మనకి 500 రేంజ్లో వస్తుంది. సూపర్ కంఫీ ఉంది వేసుకున్న తర్వాత అయితే ఈ అవుట్ఫిట్ కూడా. ఇది మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది బికాజ్ టాప్ నైరా కట్లో వస్తుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది, మన రెగ్యులర్ అవుట్ఫిట్స్ లాగా కాకుండా. అండ్ దుపట్టా అయితే చాలా సింపుల్గా ఇచ్చారు, చాలా ప్లెయిన్గా ఉంటుంది దుపట్టా మొత్తం. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది అవుట్ఫిట్. కాకపోతే దీనికి కూడా మనకి కొంచెం ఫిట్టింగ్ అయితే ప్రాపర్గా ఉండాలి. ఆ బస్ట్ ఏరియా దగ్గర మనకి ప్రాపర్ ఫిట్టింగ్ కుదిరితేనే మనకి అవుట్ఫిట్ లుక్ అయితే నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను వేసుకున్న ఈ రెడ్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మన థర్డ్ అవుట్ఫిట్. ఇది ఒక డార్క్ బ్లూ షేడ్లో ఉన్న కుర్తీ సెట్. సో టాప్ మొత్తం ఇలా వచ్చేసింది. ఇది కలర్ చాలా నిండుగా ఉంటుంది యాక్చువల్లీ. సో ఇలా ఉంటుంది టాప్ అయితే. మంచిగా మనకి ఇలా క్రాస్గా స్ట్రైప్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ యోక్ పార్ట్కి మొత్తం సీక్వెన్స్ అండ్ థ్రెడ్తో చక్కగా ఇలా వర్క్ అయితే ఇచ్చేసారు. చాలా నీట్గా ఉంది ఆ ఫినిషింగ్ కూడా. సో ఇలా ఉంటుంది. మనకి ఆ యోక్ పార్ట్ దగ్గర ప్లెయిన్గా లేకుండా కొంచెం ఎంబ్రాయిడరీ కానీ అలా ఏమన్నా వస్తే కొంచెం గ్రాండ్గా అనిపిస్తాయి అవుట్ఫిట్స్. మరీ ప్లెయిన్గా లేకుండా కొన్ని అవుట్ఫిట్స్కి అలా వస్తేనే బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా బార్డర్ లేస్ లాగా అయితే ఇచ్చేసారు. ఇంకా టాప్ మొత్తం ఇలానే ఉంటుంది. లైన్స్ మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో లైన్స్ అయితే ఇచ్చేసారు. అండ్ కుర్తీ మొత్తం ఇలానే ఉంటుంది. ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్లో ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి బాటమ్. ఈ బాటమ్కి మనకి పాకెట్స్ కూడా ఇచ్చేసారు. సో అదొక బెస్ట్ మనకి. అది వచ్చేసి బాటమ్. అండ్ దీని మీదకి దుపట్టా చాలా బాగుంది. మరి ప్లెయిన్గా అలా ఇవ్వకుండా సేమ్ అదే ప్రింటింగ్లోనే తీసుకున్నారు. సో దుపట్టా కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది ఈ అవుట్ఫిట్ మీదకి అయితే. అండ్ దుపట్టా కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా చక్కగా ఇలా లేస్ అయితే ఇచ్చేసారు. అండ్ సైడ్స్కి మాత్రం ఇలా లైన్స్ ఇచ్చేసి సెంటర్లో మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా ఇలా ఉంటుంది దుపట్టా అయితే. చాలా బాగుంది. దుపట్టా కూడా నేను చెప్పా కదా లేస్ ఇలా ఇచ్చారని. సో ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి. నేను ప్రైజెస్ కూడా మీకు వాయిస్ ఓవర్లో చెప్తూ ఉంటాను ఏ అవుట్ఫిట్ ఎంత ప్రైస్లో ఉందని చెప్పేసి. సో దుపట్టా అయితే ఇలా ఇచ్చారు. ఈ దుపట్టా లెంత్ కూడా బాగానే ఉంది. సో ఇది వచ్చేసి మన థర్డ్ అవుట్ఫిట్. ఈ డార్క్ బ్లూ కలర్ కుర్తీ సెట్ అయితే వేసుకున్న తర్వాత ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ కైండ్ ఆఫ్ మెటీరియల్. సూపర్ కంఫీ ఉంది వేసుకున్న తర్వాత. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 500 రేంజ్లో వస్తుంది. ఇదైతే దుపట్టా కూడా మనకి కాటన్ మెటీరియల్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. నాకు ఆ యోక్ పార్ట్ దగ్గర ఇచ్చిన వర్క్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా నచ్చింది. బికాజ్ ఆ అవుట్ఫిట్కి అదే బాగా చాలా హైలైట్ చేసి కనిపిస్తుంది. మొత్తం మనకు ఆ స్ట్రైప్సే క్రాస్ స్ట్రైప్సే ఉన్నాయి కదా, దాని మీద ఆ ఎంబ్రాయిడరీ రావడం వల్ల చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తుంది అవుట్ఫిట్ అయితే. మనం డైలీ వేర్కి అలా డైలీ బేసిస్లో యూజ్ చేయడానికి అయితే ఈ అవుట్ఫిట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ప్రైస్ కూడా మనకి 500-550 ఆ రేంజ్లోనే వస్తుంది కాబట్టి డైలీ వేర్ లాగా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ మన లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ అవుట్ఫిట్ అనమాట. ఇది కూడా ఒక కుర్తీ సెట్. కొంచెం డీసెంట్గా ఉంటుంది ఇది. అండ్ కలర్ కూడా మరీ బ్రైట్ షేడ్లో కాకుండా కొంచెం లైట్ షేడ్లో ఉంటుంది. వైట్ అండ్ లైట్ గ్రీన్ షేడ్లో ఉంటుంది ఈ అవుట్ఫిట్ అయితే. సో మొత్తం ఇది ప్లెయిన్గానే ఉంటుంది. జస్ట్ ఇలా ప్యాటర్న్ వచ్చేస్తుంది. వైట్ కలర్లో ఫ్లవర్స్ లాగా ఉంది కదా, ఆ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ నెక్కి అయితే మరీ హెవీగా లేకుండా జస్ట్ ఇలా సింపుల్గా స్ట్రైట్గా ఇలా ఇచ్చేసారు ఎంబ్రాయిడరీ. అండ్ ఇది సీక్వెన్స్ కాదు, మిర్రర్స్ లాగా వస్తాయి కదా,
సో అవి ఉన్నాయన్నమాట. మొత్తం ఇక్కడ సెంటర్ పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ ఉంటుంది. అండ్ సైడ్స్కి అయితే మొత్తం ఇలా మిర్రర్స్ టైప్లో ఇచ్చేసారు. అండ్ దాని పక్కన మాత్రం మనకి లేస్ లాగా వైట్ కలర్ లేస్లో ఇచ్చేసారు. అండ్ టాప్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇవి కూడా 3/4 హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ అయితే ప్లెయిన్గానే ఉంటాయి, లైక్ ఎంబ్రాయిడరీ ఆర్ సీక్వెన్స్ అలా ఏమి ఉండదు, జస్ట్ అదే ప్యాటర్న్. టాప్ మొత్తం ఒకటే ఫ్యాబ్రిక్ కదా, సేమ్ అలానే ఉంటుంది, సేమ్ ప్యాటర్న్లో. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీని మీదకి బాటమ్ కూడా అదే కలర్లో ప్లెయిన్ కలర్లో ఇచ్చేసారు బాటమ్ అయితే. సో ఇలా ఉంటుంది బాటమ్. అండ్ దీనికి కూడా దుపట్టా అయితే కాటన్ దుపట్టా ఇచ్చేసారు, ఈజీ టు క్యారీ, చాలా బాగుంటుంది దుపట్టా అయితే. ఇలాంటి దుపట్టాస్ ఇష్టపడే వాళ్ళకి ఇవన్నీ చాలా బెస్ట్ చాయిస్. నేను ఇవాళ చూపెట్టినవన్నీ ఇలాంటి దుపట్టాస్ ఉన్నవే చూపెట్టాను. ఓన్లీ ఒక్కదానికి మాత్రం కొంచెం సాఫ్ట్ కైండ్ ఆఫ్ దుపట్టా వస్తుంది, రిమైనింగ్ అన్నీ కూడా ఇలా చక్కగా పెద్ద దుపట్టాస్ వస్తాయి. సో ఇలా ఉంటుంది. కలర్ అయితే చాలా బాగుంది ఇది. సో ఇది వచ్చేసి మన లాస్ట్ అవుట్. ఈ అవుట్ఫిట్ నాకు ఇమేజ్లో చూసినప్పుడు కొంచెం లైట్ షేడ్లో కనిపించింది. ఇంత బ్రైట్గా వస్తుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే. అండ్ ఇది వచ్చేసి మెటీరియల్ మనకి రేయాన్ మెటీరియల్. అండ్ ప్రైస్ వచ్చేసి 500 to 600 రేంజ్లో వస్తుంది. ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది. ఇది కూడా ప్యూర్ కాటన్ దుపట్టా వస్తుంది కాబట్టి ఈజీ టు క్యారీ, చాలా బాగా క్యారీ చేయొచ్చు. నెక్ కూడా హెవీగా డిజైన్ ఏం రాకుండా చాలా సింపుల్గా వచ్చింది. దుపట్టా లెంత్ కూడా చాలా బాగుంది ఈ అవుట్ఫిట్కి అయితే. హెవీ డ్రెస్సెస్ అలాంటివి ఇష్టపడని వాళ్ళకి ఇలాంటివి అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయి, క్యారీ చేయడానికి కూడా చాలా కంఫీ ఉంటుంది. ఆల్ డే లాంగ్ హ్యాపీగా యూస్ చేయొచ్చు మనం. అండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఈజీగా ఉంటాయి ఇలాంటివి అయితే క్యారీ చేయడానికి. అండ్ వీటికి ఎక్కువ వర్క్ డీటెయిలింగ్ కూడా రావు, చాలా సింపుల్ అండ్ నీట్ లుక్ అయితే క్రియేట్ అవుతాయి ఇలాంటి అవుట్ఫిట్స్ వల్ల. మనం ఇవాళ చూసిన అన్ని అవుట్ఫిట్స్కి దుపట్టా పార్ట్ అయితే నాకు చాలా నచ్చింది. సో గాయ్స్, వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ కలెక్షన్లో మీకు ఏ అవుట్ఫిట్ బాగా నచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం మరొక మంచి హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే లెన్సీ ఆల్ టేక్ కేర్, బాయ్ బాయ్.